సంక్రాంతి అంటేనే కలర్‌ఫుల్‌నెస్. ఒక పెద్ద పండగన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో ఆనందం. అలాంటి ఆనందానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఆనందం ఎలా ఉంది? ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాలు పరిస్థితి ఏంటి? 'హనుమాన్', 'గుంటూరు కారం', 'సైంధవ్', ఇప్పుడు 'నా సామిరంగ'. 4 సినిమాలకి రిలీజ్ అయిపోయినియి. ఒక్కసారిగా రిజల్ట్ వచ్చేసినట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే లెక్కల్లో అటు ఇటుగా కొంచెం కమర్షియల్‌గా హిట్లు తేడాలు ఉండొచ్చు గానీ, ఏ సినిమా బావుంది? ఏ సినిమా ప్రేక్షకుల పల్స్‌ని పట్టింది? ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఫస్ట్ ఈ పండగ సీజన్‌లోకొచ్చేళ్ళకే మొదటగా విడుదలైన సినిమా 'హనుమాన్'. 'హనుమాన్' ఊహించలేదు ఎవరు గూడా అంత మంచి క్రెడిట్ వస్తదని. ఒక చిన్న సినిమాగా అనుకుని తర్వాత చాలా పెద్దదయ్యి ఒక 10 భాషల్లో దాదాపుగా 8 భాషల్లో రిలీజ్ అయ్యి సంచలనమైన క్రేజ్ తీసుకొచ్చుకుంది ఆ సినిమా. ఈ సినిమా అందరి దగ్గర గూడా ఎంత మన్నన పొందిందంటే ప్రతి ఒక్కరు గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యారు. ఒకళ్ళు అక్క ప్రేమకి కనెక్ట్ అయితే, ఇంకొకళ్ళు దేవుడి భక్తికి కనెక్ట్ అయ్యారు. ప్రకృతికి ఒక దేవుడనేవాడు సపోర్ట్ చేస్తే, ప్రకృతి అంతా కూడా మనకు సపోర్ట్ ఉంటదన్నట్టుగా నిరూపించిన సినిమానే 'హనుమాన్'. అందుకనే 'తేజ సజ్జా' హీరోగా నటించిన ఆ సినిమాని ప్రశాంత్ వర్మ ఏ రేంజ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడనేది అందరికి తెలుసు. ఈ పాటికే అందరికీ ఆ రిజల్ట్ తెలుసు. 'హనుమాన్' అనేది పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. ఇప్పటికి టికెట్ దొరకట్లేదు. అన్ని హౌస్‌ఫుల్ బోర్డ్స్ ఉంటున్నాయన్న సంగతి తెలుసు. ఇలాంటి ఒక హౌస్‌ఫుల్ అనే ఒక మాట వినటం కోసమే సినిమా వాళ్ళందరూ ఎంతో వెయిట్ చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ 'హనుమాన్‌కి' దొరకటం అనేది నిజంగా 'హనుమాన్' టీమ్‌కి చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఇకపోతే తర్వాత వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. 'గుంటూరు కారంలో' మహేష్ చాలా కొత్తగా కనిపించాడు. ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉన్నాడు గానీ, బట్ కంటెంట్‌లోనే కొంచెం ఆల్రెడీ మనం చూసేసిన కంటెంటా అని అనిపించింది. ఇదే సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ కాకపోయి ఉంటే గనక రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఆల్రెడీ త్రివిక్రమ్ గారి 'అత్తారింటికి దారేదో' లేకపోతే రకరకాల సినిమాలన్నీ గూడా మనం చూసేసుంటాం. దీనికంటే గొప్ప సినిమాలు చూసుంటం వల్ల ఈ సినిమా కొద్దిగా అనలేదు గానీ, ఏ మాటకి ఆ మాటే టైమ్ పాస్ సరదాగా ఎళ్దాం అనుకున్నోళ్ళకి ఏదో అలా కలర్‌ఫుల్‌గా ఉంటది. 4 ఎప్పుడు లైన్ దాటిన ఒక 'మహేష్ బాబు' తన పరిధి దాటి ఒక కొత్త ప్రయోగం చేశాడు. మంచిగానే అనిపించింది. కాకపోతే ఆ కాంటెంట్‌ని అందరూ ఊహించుకోలేకపోయారు. అందుకని థియేటర్స్ దగ్గర కొంచెం అది డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే గానీ, 'గుంటూరు కారం' సినిమా రివ్యూవర్ విషయంలోనే కొంచెం ఇబ్బంది పడింది గానీ, అదర్‌వైజ్ ఓకే అన్నట్టుగా టైమ్ పాస్ కోసం ఎళ్తా ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే మాట్లాడుతా ఉన్నారు. దాని తర్వాత విడుదలైన సినిమా 'సైంధవ్'. 'సైంధవ్' సినిమా అనుకోకుండానే ఎక్కడ కొంచెం అంచనాలను పెంచేసి, వెంకటేష్ బాబు 75వ సినిమానో లేకపోతే దర్శకుడు శైలేష్ కొలను చాలా పాజిటివ్ వైబ్‌తో ఉండటం, చాలా చాలా మంచి సినిమా తీశాననే ఒక ఉన్ దాంతో ఉండటంతో ఆయన కొంచెం జనం అందరూ కూడా నిజంగా హై ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్లారు గానీ, అది చాలా ఫ్లాట్ నరేషన్ అవ్వటం వల్ల, గతంలో అలాంటి సినిమాలు అనేకం రావటం వల్ల కూడా కొంచెం ఈ జానర్ పట్టలేదనే చెప్పాలి. ఇకపోతే లాస్ట్‌లో వచ్చాడు. ఆదివారం రోజున ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వదు మాక్సిమం. కానీ పండగ వాతావరణం ఉంది కాబట్టి, అన్ని హాలిడేసే కాబట్టి ఎప్పుడైనా వస్తాను హిట్ కొడతానన్నట్టుగా ఒక పల్లెటూరు సినిమాతో వచ్చాడు నాగార్జున. ద కింగ్ నాగార్జున అని జెప్పేసి టైటిల్ మంచిగా యేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందనేది చెప్పాలంటే మాత్రం అది టూ ఎర్లీ అవుతుంది గానీ, ఖచ్చితంగా ఇదొక మంచి సినిమానే. ఒక సంక్రాంతి పండగకి కావాల్సినటువంటి ఒక ఫెస్టివల్ మూవీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది 'నా సామిరంగ' అని చెప్పొచ్చు. ఇలా 4 డిఫరెంట్ ఫిల్మ్స్ రిలీజ్ అయినియి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫలితం వచ్చింది. కానీ ఏదేమైనప్పటికి కూడా అందరూ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటారు. ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా, ఎవరైనా గూడా. కానీ వాళ్ళ ఐడియాస్ ఫెయిల్ అవ్వచ్చు గానీ, వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఐడియాస్ ఫెయిల్ అవుతే మళ్ళీ ఇంకొక ఐడియా పుడతది. కానీ వ్యక్తిగతంగా ఫెయిల్ అయితే, వ్యక్తిగతంగా వాళ్ళని దూషిస్తే మాత్రం అది తప్పు. వాళ్ళు చేసింది ఒక మంచి ప్రయోగం. ఆ ప్రయోగాలు మిస్ అవ్వటం ఒక్కోసారి పరిపాటి. ఇది ఇండస్ట్రీలో అనేకమైన సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో ఒక సినిమాని పట్టుకొని వాళ్ళని ఇప్పుడు 75 సినిమాలు చేసిన వెంకటేష్‌ని తక్కువ అనుకోలేము. అలాగే ఇన్ని సినిమాలు చేసిన నాగార్జునని తక్కువ అనుకోలేము. మహేష్ బాబు క్యాలిబర్ ఏంటో మనకు తెలుసు. ఒక్క రోజులోనే దాదాపు 90,00,00,000 కలెక్షన్ రాబట్టాడు. ఆయనే తక్కువ అనుకోలేము. ప్రశాంత్ వర్మ విజన్‌ని తక్కువ అనుకోలేం. ఎవరికి వాళ్ళే, ఎవరి స్థాయిలో వాళ్ళే చాలా గొప్పగా తమ డ్రీమ్స్‌ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా ప్రేక్షకులు ఇష్టమైన దాన్ని, గొప్పగా ఉన్నదాన్ని, ఊహించని అద్భుతం జరిగిన దాన్ని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారు. థియేటర్స్‌కెళ్ళి చూస్తారు. ఇదే సినిమా పాలసీ ఎప్పుడైనా కూడా. ఈ సినిమా పాలసీలో విజయం సాధించిందెవరు? మొదటగా విజయం సాధించిందెవరు? ఇక్కడ మొదటగా విజయం సాధించింది ఖచ్చితంగా ఏ మాటకి ఆ మాటే 'హనుమాన్' అనే చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేసిన బడ్జెట్టు, వాళ్ళు చెప్పిన కంటెంటు చాలా గొప్పగా అనిపిచ్చాయి. ఆ బడ్జెట్‌లో
అంత పెద్ద అవుట్‌పుట్ ఇస్తే, ఇంకా పెద్ద బడ్జెట్ ఇస్తే ఇంకెంత అవుట్‌పుట్ ఇస్తాడో ప్రశాంత్ వర్మ అన్నట్టుగా అందరి దగ్గర మన్ననలు పొందడం అనేది మామూలు విషయం కాదు. ఈ అందుకనే ఖచ్చితంగా ఈ ఈ సంక్రాంతికి విడుదలైన 4 సినిమాల్లో మొదటి స్థానం 'హనుమాన్‌కే' అనే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేది రెండో స్థానం గురించి పోటీ పడితే, రెండో స్థానానికి పోటీ ఏం లేదు. ఖచ్చితంగా 'నాగార్జున' గారు చాలా కాలం తర్వాత కలర్‌ఫుల్‌గా వచ్చాడు. 'నాగార్జున'తో పాటు 'అంజి' అనే పాత్రలో 'అల్లరి నరేష్‌ని' పక్కన కూర్చోబెట్టుకొని మా మా ఇద్దరి జోడీ చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి సంక్రాంతికొచ్చాడు. సంక్రాంతి హిట్ కొట్టాడు. అందరికి సంక్రాంతి అభినందనలని చెప్పి చెప్పగానే చెప్పాడు. ఇది ఈ 2 సినిమాల ఖచ్చితంగా 1, 2లోకొస్తే గనక థర్డ్ ప్లేస్‌లోకి ఖచ్చితంగా 'మహేష్ బాబు గుంటూరు కారం' వస్తాయి. ఎందుకంటే ఆయనంత కలర్‌ఫుల్‌గా ఉన్నాడు. కొంచెం వెరైటీగా ఒక 'మహేష్ బాబుని' చూద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఆడియన్స్ కొత్తగా ఎళ్తున్నారు. ఒక ఫాన్సు, రివ్యూవర్స్ కాకుండా ఇప్పుడిప్పుడే థియేటర్‌కి బయట జనాలెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఓకే. నాట్ బ్యాడ్. ఓకే. ఒకసారి చూడొచ్చు సరదాగా అనుకునే ఒక క్లియర్ స్టేట్‌మెంట్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. అందుకని ఖచ్చితంగా గూడా ఈ సంక్రాంతి సినిమాల్లో థర్డ్ ప్లేస్ పొందిన సినిమా 'గుంటూరు కారం' అని చెప్పొచ్చు. ఇకపోతే నాలుగో సినిమా 'సైంధవ్'. ఇలాగా 1, 2, 3, 4 స్థానాల్ని వీళ్ళు ఇలా పంచుకున్నారని జెప్పి ఖచ్చితంగా జెప్తున్నాను. రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఇకపోతే కలెక్షన్‌లనేది ఒకదానికి సంబంధం లేదు. ఏది ఎక్కడికెళ్ళి ఆగుతదనేది చూడాలి. ఏదేమైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతికి కొద్దిగా వచ్చే నష్టాలు మామూలు టైంలో కంటే కూడా సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు వచ్చే నష్టాలు తక్కువ పర్సెంటేజ్‌లో ఉంటాయని మాత్రం ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ఎలా జరుగుతుందనేది చూస్తూనే ఉన్నాం. ట్యాగ్ తెలుగులో ఇలాంటి ఒక మంచి కంటెంట్స్ నేను చెప్తా ఉంటాను. సినిమా మీద ప్యాషన్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే దీన్ని గమనిస్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.